మనం ఏదైనా నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. మనం పాజిటివ్గా తీసుకొని ఈరోజు మనం కింద పడ్డా కూడా మన ధైర్యంతో పైకి ఇవ్వాలి. మనకి ఏదైనా సపోర్ట్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు, మనకి ఏదైనా రావచ్చు, రాకపోవచ్చు. ఎక్కడ ఉన్నా కూడా నీ ధైర్యమే నీ శక్తి, నీ సంకల్పమే నీ ఆయుధం, నీ పట్టుదలే నీ శ్రమకు విలువ. ఆ విలువ భగవంతుడుగా కలిగింది. సో ఇప్పుడు ఈ నాగేశ్వరి డెవలపర్స్ కంపెనీ నాలాగే సార్ కూడా డిజిటల్ ప్రమోషన్ చేసి యూట్యూబ్లో దాంట్లో పెట్టుకుంటారు. అది ఒకటి ప్లస్ పాయింట్. అంటే మా ఇద్దరు కోరికలు ఒక విధంగా కలిసి డిజిటల్ ప్రమోషన్ అనేది కనెక్టింగ్ ఉంటుంది. అండ్ ఎక్కడ పోయినా కూడా ఒక ఐడెంటిటీ అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఎక్కడ పోయినా కూడా 100 మందిలో ఉన్నా కూడా నరసింహరావు ఎక్కడ ఉన్నాడు అంటే చూపించే విధంగా ఒక మంచి పేరు అనేది వచ్చింది. ఇప్పుడు అకౌంట్ పేరు కూడా లేదు. నిన్న శిల్పకళా వేదికలో ఒక అభిరుచి లాంచింది. అయితే అందులో నాకు బాగా అమ్మిన వ్యక్తి ఏమన్నాడంటే, మన ఎండి సార్ చాలా మంచి వ్యక్తి, నిస్వార్థంగా ఉండి 10 మందికి ఉపయోగపడే విధంగా ఉన్న మనిషికి నా చేతినే ఇస్తాను అని అన్నాడు మా సారు. సార్ నాతోటి అన్నాడు. ఈరోజు మా ఇంటి దగ్గర ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ రిటార్జ్ వెంకటేశ్వర ఆయన కూడా నాకు చెప్పాను. అయితే ఆయన ఫోన్లో ఏమన్నాడంటే, ఇట్లా చెప్పారు సార్ మరి నిన్న మీటింగ్లో ప్లాట్ఫామ్ వ్యక్తి అంటే దానికి నువ్వు కరెక్ట్ సూటబుల్ పర్సన్, నువ్వు నిస్వార్థంగా ఉన్నావు కాబట్టి కంగ్రాచులేషన్స్. ప్రపంచంలో ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా కూడా ముందుగా ఇన్వెస్ట్మెంట్ లేకుండా మొదలుపెట్టగలిగే ఫస్ట్ వ్యాపారం రియల్ ఎస్టేట్. ఈ బిజినెస్కి కావాల్సింది ఓన్లీ నోటి మాట, మన తెలివి, కష్టమైన కష్టపడి ప్లస్ పట్టుదల, కృషి ఉంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఫాస్ట్గా కస్టమర్ని గెయిన్ చేయవచ్చు. కస్టమర్ని గెయిన్ చేయడం ఒకటే కాదు, ఆ కస్టమర్కి అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి పక్క వెంచర్ కంటే మన వెంచర్లోనే ఎందుకోసం పెట్టుబడి పెట్టాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, తను పెట్టే పెట్టుబడికి వాల్యూ ఇప్పటి నుంచి ఇంకొక 5-10 సంవత్సరాలు ఎంత రేటు గ్రూప్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది ఆ నాలెడ్జ్ మనం గెయిన్ చేసి కస్టమర్కి చెప్పగలగాలి. అప్పుడు మనం ఆపే శక్తి ఇది ఉంది. ఈరోజు నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అన్నవారే మనం పట్టుదలతోటి ఒక ఆర్టికల్స్ అన్నారు. ఒక భర్త కట్నం కోసం వేధించి తన భార్యని 7 సంవత్సరాల పాపతోటి బయటికి పంపించేసి ఆ కట్నం బాధ భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళి తన తండ్రి దగ్గర ఉండి ఐఏఎస్ ఆఫీసర్ అయింది, చదువుతుంది. అంటే భగవంతుడు ఆమెకు ఆ రూపంలో ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే అది ఆమెకి చెప్పుకోలేని బాధ, కష్టం. అయినా కూడా ఆ కష్టాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని ఆమె చదువుకొని ఒక ప్రయోజకురాలయ్యి సమాజానికి సేవ చేసే ఒక వృత్తిని ఎంచుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయింది, ప్రజలకి సేవ చేస్తుంది. అది ఆమె పూర్వజన్మ సుకృతం. అంటే అది భర్త వదిలే ఆమె కర్మ కాదు, ఆమె అదృష్టం. వాళ్ళ పాపకు కూడా వాళ్ళ మమ్మీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తున్న గౌరవం. అంటే ఆ గౌరవాన్ని ఆమె భర్త దేని చేయలేకపోయారు. అదే దాన్ని చూపించారు. అంటే ఒక విషయంలో ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. మనం ఏదైనా నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. మనం పాజిటివ్గా తీసుకొని ఈరోజు మనం కింద పడ్డా కూడా మన ధైర్యం
విజయవాడ హైవేలో లో కాస్ట్ ఒకటి ఫార్మ్లాండ్ కాన్సెప్ట్ ఒకటి కంపెనీ రిలీజ్ చేస్తే అందులో అనుకోకుండా ఒక నెట్వర్క్ మార్కెటర్ అయిన ఒక గవర్నమెంట్ టీచర్ అందులో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను అక్కడ వెళ్ళేసి జాయిన్ అయ్యి జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్ చేసాను. ఆ దగ్గర తిరిగిలేని పరిస్థితి. డిజిటల్ మార్కెటింగ్ నాకు కెనడా నుంచి కస్టమర్ కాల్ చేశాను, బాంబే నుంచి చేశాను, తర్వాత దుబాయ్ నుంచి, అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డైలీ కొన్ని వందల కాల్స్ రిసీవ్ చేస్తాను. అలా అందులో అందరూ కొనేది కానీ అందులో ఒక 2-3% తీసుకున్నాం. నెక్స్ట్ టీమ్ ద్వారా ఫస్ట్ బిజినెస్ అయింది. ఇక్కడ ఇట్లనే చూడండి, స్ట్రేట్ చూడండి, నీదే వస్తుంది ఈ సైడ్ పెట్టావు, నువ్వే వస్తావు. అదే నేను కనిపి ఇంకా పాట ముస్లిం బ్రదర్స్ को ఈద్ ముబారక్ हो. మీకోసం ఒక హిందీ పాట. అందరికి అర్థమైంది. हम लोगों को समझ सको तो, हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. अपनी छतरी तुमको दे दे कभी जबर से पानी, कभी नए पैकेट में बेचे तुमको जींस पुरानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी. थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी. हमें प्यार चाहिए और कुछ पैसे भी, हम ऐसे भी है हम वैसे भी. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, उल्टी सीधी जैसे भी है अपनी यही कहानी. थोड़ी हम में होशियारी है थोड़ी है नादानी, थोड़ी हम में सच्चाई है थोड़ी बेईमानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. आंखों में कुछ आंसू है कुछ सपने हैं, आंसू और सपने दोनों ही अपने हैं. आंखों में कुछ आंसू है कुछ सपने हैं, आंसू और सपने दोनों ही अपने हैं. दिल दुखा है लेकिन टूटा तो नहीं है, उम्मीद का दामन झूठा तो नहीं है. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, थोड़ी मजबूरी है लेकिन थोड़ी है मनमानी, थोड़ी तो में है और थोड़ी सी चाटानी. हमें काफी आते हैं जो लगती है दीवानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. जय भारत, जय हिंद. बंद करो.